సంజయ్ గారు. నిజంగా బండి సంజయ్ని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకనంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలిపోతుందని చెప్పేసి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈయనకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని బయట పెట్టుకుంటా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతా ఉంది. బండి సంజయ్ ఏది ఒక సామెత ఉంది కదా, లొట్టపెట్ట పెదవులకు నక్కాశ పెట్టట్టుగా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఆశపడుతున్నామేమో కానీ బండి సంజయ్ అనేటి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ. ఆయన స్థాయికి అదే, కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ బండి సంజయ్ స్థాయి. ఏదో కర్మగాలి నువ్వు గెలిచినావు, అక్కడ భారతీయ జనతా పార్టీ నీకు ఈ రాష్ట్రానికి ఏదో ఉత్తరిస్తావు, ఈ రాష్ట్రానికి ఏదో బాగు చేస్తావని చెప్పేసి మంత్రి పదవి ఇస్తే పొద్దున్న లేస్తే నువ్వేం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఎక్కడో దగ్గర అక్కడక్కడ ఊర్లలో ఉంటారు, ఎడ్డేమంటే తెడ్డేమని మాట్లాడేటోళ్ళు, నువ్వెంత అంటే తూకిస్తా అంటే మైక్ ఇస్తా అని మాట్లాడేటోళ్ళు అక్కడక్కడ దాపరిస్తారు. అదే పద్ధతిలో ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా బండి సంజయ్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థాయి ఏందో అర్థమవుతా ఉన్నది. కాబట్టి నువ్వు నీ స్థాయిని తగ్గించుకోకుండా మాట్లాడు. నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, రాష్ట్రంకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ కుంభమేళా జరుగుతూ ఉంటే, వేలాది మంది చనిపోతూ ఉంటే కనీసం నోరిప్పర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దాని గురించి మాట్లాడండి, మీ వైఫల్యాల గురించి మాట్లాడండి. చెంపలేసుకోండి, ఈ రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయినాం, నయా పైసలు ఇప్పించలేకపోయినాం అని చెప్పి రెండు చెంపలేసుకోండి. అంతేగాని ఈ రాష్ట్రంలో అధికారం కూలిపోతుంది, అధికారం కూలిపోతే మేము అధికారంలోకి వస్తాము, తప్పుల మాటలు మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేసుకుంటూ, మీరు ఇక్కడ ఏదో షిండేలను క్రియేట్ చేస్తాం, షిండేలను క్రియేట్ చేస్తే శీర్షింతకు కడతారు, ఎవరు ఒక్కోరు ఈ రాష్ట్రంలో. మీరు అనుకుంటున్నారేమో షిండేలను క్రియేట్ చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాం, మేము అధికారంలోకి వస్తాం, తోలు తీస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తోలు తీస్తారు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తోలు తీస్తారు. నువ్వు భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయిన నీ అదృష్టానికి మళ్ళీ అయ్యేది లేదు. నువ్వు నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ, మళ్ళీ గెలిచేది లేదు, మళ్ళీ అయ్యేది లేదు. కాబట్టి జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను నేను.